Hi guys, welcome to డాక్టర్ విజయవర్ధన్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఒక జాతకంలో విద్య ఎంతవరకు వస్తుంది, ఆ విద్యను అభ్యసించడానికి ఏ హౌజెస్ ప్రాముఖ్యత వహిస్తాయి. అంటే మనం కొన్ని జాతకాలు చూస్తుంటాం, చిన్నప్పుడు బాగా చదువుకుంటారు, ఆ తర్వాత చదువుకోరు. కొందరు ఏంటంటే చిన్నప్పుడు బాగా చదువుకోరు, బట్ తర్వాత గొప్ప విద్యను అభ్యసిస్తారు. ఇది ఎలా అంటే మనకి ఏ విధమైనటువంటి జాతకం బట్టి ఇలా ఎంతవరకు చదువుకుంటారు, దానికి కారణం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఒక జాతకంలో విద్యకి ఇంపార్టెంట్గా మనం 4 హౌసెస్ తీసుకోవచ్చు. 2nd హౌస్, 4th హౌస్, 5th హౌస్ అండ్ 9th హౌస్. ఇప్పుడు ఎలా చెప్పొచ్చు మనకు అంటే, ఒక జాతకంలో 2nd హౌస్ 1st నుంచి 5th క్లాస్ వరకు ఎడ్యుకేషన్ని డిసైడ్ చేస్తుంది. అండ్ 4th హౌస్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎడ్యుకేషన్ డిసైడ్ చేస్తుంది. అండ్ 5th హౌస్ +2 నుంచి గ్రాడ్యుయేషన్ వరకు ఎడ్యుకేషన్ చెప్తుంది. అండ్ 9th హౌస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి, ఇంకా ఎనీ హైయర్ ఎడ్యుకేషన్ చెప్తుంది. సో ఇప్పుడు మనం ఒక వ్యక్తి జాతకం తీసుకుంటే, సపోజ్ మేషం నుంచి మీనం వరకు ఏ లగ్నమైనా వచ్చినప్పుడు, సపోజ్ మేష లగ్నమే వచ్చింది అనుకుందాం. సో మేష లగ్నం అంటే మేషం, వృషభం 2nd హౌస్ అవుతుంది. అంటే ఈ 2nd హౌస్ అంటే 2nd హౌస్లో ఉన్న ప్లానెట్స్ కానీ, అండ్ 2nd హౌస్ లార్డ్ అంటే వృషభానికి లార్డ్ శుక్రుడు కాబట్టి ఆయన ఎక్కడ ప్లేస్ అయి ఉన్నాడు, దాన్ని బట్టి 1st to 5th క్లాస్ ఎడ్యుకేషన్ డిసైడ్ అయి ఉంటుంది. అంటే కొందరు చిన్నప్పుడు చాలా ఇంటెలిజెంట్ ఉంటారు 1st to 5th క్లాస్, అండ్ తర్వాత సపోజ్ 4th లార్డ్ కానీ అండ్ దెన్ 5th లార్డ్ అండ్ 9th లార్డ్ కనుక బాగాలేకపోతే ఇంకా అంత గొప్పగా చదువుకోరు. కొందరికి ఏమవుతుందంటే 2nd హౌస్ లార్డ్ అండ్ 4th హౌస్ లార్డ్, 5th హౌస్ లార్డ్ యావరేజ్గా ఉన్న, 9th హౌస్ లార్డ్ బ్రహ్మాండంగా ఉండడం వల్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఈవెన్ పిహెచ్డి చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనం తీసుకున్నాం మేష లగ్నానికి ఇప్పుడు వృషభం 2nd హౌస్లో మనకి 2nd హౌస్ లార్డ్ శుక్రుడు అంత బాగాలేకపోయినా జాతకంలో, 2nd హౌస్లో సపోజ్ కేతు నీచబడి ఉన్న, వృషభంలో కేతు నీచబడతాడు కాబట్టి నీచబడి ఉన్న 1st to 5th క్లాస్ ఎడ్యుకేషన్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. అంటే అంత బాగా చదువుకోవడం కానీ, లేకపోతే చదువులో డిస్టర్బెన్సెస్ రావడం కానీ, లేదంటే ఎడ్యుకేషన్ అంత గొప్పగా ఉండదు. అప్పుడు నెక్స్ట్ మనం 4th హౌస్ చూడాలి. 4th హౌస్ కనుక బాగుంటే మేష, వృషభం, మిథున, కర్కాటక అంటే 4th హౌస్ కర్కాటకం అవుతుంది. చంద్రుడు కనుక జాతకంలో బాగుంటే 6 to 10 కొంచెం రాణించే అవకాశం ఉంటుంది. ఒకవేళ మన చంద్రుడు కూడా బాగాలేదనుకోండి, అప్పుడు 6 to 10 కూడా యావరేజ్గానే కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ 5th మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహం 5th లార్డ్ అంటే సన్ కనుక బాగుంటే +2 నుంచి గ్రాడ్యుయేషన్ వరకు ఎడ్యుకేషన్ బాగుంటుంది. ఒకవేళ సన్ కూడా అఫ్లెక్ట్ అయ్యి, లేదా 5th హౌస్లో ఈవిల్ ప్లానెట్స్ ఉన్న +2 నుంచి గ్రాడ్యుయేషన్ కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మనం 9th లార్డ్ తీసుకుందాం. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు. సో 9th లార్డ్ జూపిటర్ కనుక మంచి ప్లేస్లో ఉంటే, చిన్నప్పుడు మామూలుగా చదువుకున్న వ్యక్తి కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి దాని తర్వాత ఇంకా బాగుంటే, అంటే జూపిటర్ ఓన్ హౌస్ ధనుస్సులో కానీ, లేదంటే మీనంలో, లేదంటే ఎగ్జాల్టెడ్ ప్లేస్లో కర్కాటకంలో ఉన్నప్పుడు గొప్ప అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి తర్వాత పిహెచ్డి చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇది ఇప్పుడు ఈ 2nd హౌస్ అండ్ 4th హౌస్ అండ్ 5th హౌస్ అండ్ 9th హౌస్ ఈ లార్డ్స్ ప్లేస్మెంట్స్ మీరు D1లో చూడొచ్చు, అండ్ D4లో కూడా చూడొచ్చు, D9లో కూడా చూడొచ్చు. D9లో కూడా మీకు 9th లార్డ్ కనుక D1లో యావరేజ్గా ఉన్న, D9లో కూడా 9th లార్డ్ మంచి ప్లేస్లో ఉంటే, సో అద్భుతమైన ఎడ్యుకేషన్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఖచ్చితంగా చేసి దాని తర్వాత ఇంకా గొప్ప ఎడ్యుకేషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకు ఇన్ని నట్షల్గా గుర్తుపెట్టుకోవాలంటే, 2nd హౌస్ ఆర్ 2nd హౌస్ లార్డ్ 1st to 5th అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ వస్తుంది. అండ్ 4th హౌస్ ఆర్ 4th హౌస్ లార్డ్ 6 to 10th ఎడ్యుకేషన్ ఇస్తుంది. అండ్ 5th హౌస్ ఆర్ 5th హౌస్ లార్డ్ +2 to గ్రాడ్యుయేషన్ ఇస్తుంది. అండ్ 9th హౌస్ ఆర్ 9th హౌస్ లార్డ్
పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ పిహెచ్డి ఆర్ ఇన్ ఎనీ అదర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ విధంగా ఈ డిఫరెంట్ హౌజెస్ని బట్టి వాళ్ళు ఎంతవరకు ఎడ్యుకేషన్ అనేది మీరు ఏదైనా జాతకాన్ని చూసి పరిశీలించవచ్చు.